2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కన్యా రాశి వారికి గురువు యోగిస్తున్నాడు, శుక్రుడు యోగిస్తున్నారు, రాహు గ్రహం యోగిస్తోంది. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మీరు కనుక విష్ణు ఆలయం దర్శిస్తే కనుక ఈ వారంలో చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఉలవలు దానం చేయండి, బ్రాహ్మణుడు ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము, శుక్రవారము, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే గనక వ్యతిరేకత ఫలితాలు వస్తాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది, శత్రువులు పెరిగే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కన్యా రాశి వారికి కుటుంబాధిపతి 4వ స్థానంలో ఉండటము, మరి 13 జనవరి నుంచి ఆయన 5వ స్థానానికైనా మకర రాశికి వెళ్తారు. దీని మూలంగా కుటుంబ పరంగా మంచి ఫలితాలు ఉంటాయి. గురుగారు దృష్టి కూడా కుటుంబ స్థానం మీద ఉన్నది కాబట్టి కన్యా రాశి వారి కుటుంబ పరంగా ఎటువంటి సమస్యలు అంటూ ఉండవు. ధన పరంగా కూడాను మీకు సగంలో చేసి ధనం వచ్చే అవకాశం ఉంటది. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. లాభాధిపతి అయిన సూర్యుడు 5వ స్థానంలోకి వెళ్తారు 14 జనవరి నుంచి. దాని మూలంగా ధనపరంగా మాత్రం ఎటువంటి లోటంటూ ఉండదు. ఈ వారంలో మాత్రం లవర్స్ కి మాత్రం 13 జనవరి నుంచి చాలా బాగుంటది. మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 13 జనవరి నుంచి కుజుడు, శుక్రుడు, రవి, బుధుడు 4 గ్రహాలు 5వ స్థానంలోకి రాబోతున్నాయి. దీని మూలంగా లవర్స్ కి చాలా బాగుంటది. 13 జనవరి నుంచి చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం మీకు చాలా బాగుంటది. ఈ వారం అనేది చిన్నపాటి సమస్యలు తప్ప పెద్దపాటి సమస్యలు ఎటువంటి విధంగానూ లేవు. చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారు ఈ వారం అనేది. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. దొంగ దెబ్బ తీసే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈ వారంలో మాత్రం ఇబ్బంది పడే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. శత్రువుల పరంగా మాత్రం బిజినెస్ పరంగా పెట్టుబడులు ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారంలో అవుతాయి గనక. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. సప్తమంలో శని ఉన్నాడు. శని ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని మూలంగా మ్యారేజ్ పరంగా అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. వృత్తిపరంగా మాత్రం చాలా బాగుండబోతోంది వారంలో అవుతాయి కనుక. ఇక్కడ 10వ స్థానంలో గురువు ఉన్నారు. గురువు 10వ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తారు. వృత్తిపరంగా గ్రోత్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. మంచి వర్క్ కూడా వచ్చే అవకాశం ఉంటది. దాని మూలంగా ఫ్యూచర్ లో మీకు మంచి లాభాలు చూస్తారు. చాలా చాలా ఆనందంగా ఉంటారు వృత్తిపరంగా మాత్రం. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.